అమ్మ ఈ మధ్య కాలంలో ఒక న్యూస్ చూసాం మనం. బ్యాంకులో వాళ్ళ అక్క డబ్బు ఉంది, ఆ డబ్బు తమ్ముడు తీసుకోవాలంటే బ్యాంక్ అధికారులు మీ అక్కని తీసుకురా అని అడిగాడు. మా అక్క చనిపోయింది అని చెప్పాడు. లేదు ఉంటేనే మేము ఇస్తాము, లేకపోతే ఇవ్వము, నువ్వు తమ్ముడు కాదు మాకు ఎలా తెలుస్తుంది, ఇలా ఏమని ఉంటారు. ఆ నేపథ్యంలో గిరిజన ఆయన వాళ్ళ అక్క అస్థికలని భుజం మీద మోసుకెళ్ళడం మనం చూసాం వీడియో. అసలు ఏంటి ఈ సిచ్యువేషన్, ఎలా చూడాలంటారు దీన్ని? పేదరికానికి మచ్చు తునక, అలాగే నిరక్షరాస్యతకి ఇప్పుడున్న ఈ టెక్నాలజీ ప్రపంచంలో అతను ఎంత వెనకబడి ఉన్నాడో మచ్చు తునక. ఇప్పుడు అతను వాళ్ళు ఏమడిగారు, నువ్వు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకురా, మీ అక్కే తీసుకోమంది అనడానికి ప్రూఫ్ ఏంటి, నీకేమైనా రాసి ఇచ్చిందా, లేదు అనుకుంటే నీ ఫ్యామిలీయే అని చెప్పడానికి, అంటే ఆమెకి ఇంకెవరు లీగల్ హెయిర్స్ లేరు అని సర్టిఫికెట్లు దేమని బ్యాంక్ వాళ్ళు చెప్పారు. వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు చెప్పారండి. కరెక్టే, ఎందుకంటే నువ్వు అసలు తన తమ్ముడో కాదా ఎలా తెలుస్తుంది వాళ్ళకి? ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అయితే అతనికి ఉన్న పరిస్థితికి, అతనికి ఉన్న అజ్ఞానానికి, అతనికి ఉన్న చదువు సంధ్యలు లేనితనానికి అతనికి కనిపించింది ఏకైక మార్గం ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి చూపించడమే. డెడ్ బాడీని చూపించినంత మాత్రం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అయిపోద్దా? అవ్వదు కదా. ఆ లాజిక్ కూడా అతనికి లేదు. ఇప్పుడు ఇది ఆమెదే అని ఏంటి గ్యారంటీ? అవును, ఆమె మీ అక్కే అని ఏంటి గ్యారంటీ? ఇప్పుడు రిటైర్డ్ పీపుల్కి కూడా లైఫ్ సర్టిఫికేట్ తీసుకుని రమ్మని చెప్తారు సంవత్సరానికి ఒకసారి. బతుకున్నా కూడా మళ్ళీ చూపించాలి. అరే నేనే కదండి వచ్చాను, నేను బతికే ఉన్నాను కదా, నేను బతికి లేకపోతే మీ ముందు వచ్చి ఎట్నుంచి ఉంటాను అంటే నడవదు. ఇది రూల్స్ ఎవరికి తెలుస్తాయి? ఇవన్నీ ఎవరికి అర్థమవుతాయి? చదువు సంధ్యలు ఉన్నోళ్ళకో, లేకపోతే వాళ్ళ ఇంట్లోనే ఎవరికన్నా చదువు సంధ్యలు ఉంటే వాళ్ళు చెప్తేనో అర్థమవుతాయి. నాకు ఇది చూస్తే నాకు డిమానిటైజేషన్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఆమె ఇంట్లో డబ్బులు తీసుకొని ఏదో షాప్కి వెళ్ళింది. ఈ డబ్బులు చెల్లమంటే ఏడుస్తూ కూర్చుంది అక్కడ. రూపాయి కదా, ₹2 కదా, 65,000. ఇప్పుడు చాలా మంది చెప్పుంటారు ఆమెకు కూడా, ఇట్లా డబ్బులన్నీ పాత డబ్బులన్నీ పనికిరావు, ఇక మార్చుకో అంటే డబ్బులు ఎక్కడ పాత అవుతాయి, డబ్బులకి అసలు పాతదనం ఉంటుందా కొత్తదనం ఉంటుందా అని ఆవిడ పాపం లేదు ఎవరూ చెప్పలేదే అనుకుందాం. అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన భారతదేశంలోనే ఎన్ని భారతదేశాలు ఉన్నాయో చూడండి. ఇక అలా వస్తే తీసుకొస్తే కథను చూసి వాళ్ళు అసలు అస్థిపంజరాన్ని చూస్తే ఎవరైనా దడుచుకుంటారు కదా. ఇప్పుడు ఇంత చేసి అక్కడ ఉంది ఎంతండి, 19,000. అయ్యో, వాళ్ళ అక్కకి భర్త కొడుకు ఇద్దరు చనిపోయారు, ఇంకెవరు లేరు. ఇవన్నీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలంటే కనీసం 10,000 ఖర్చు పెట్టందే రాదు. పైగా ఇంకోటి ఉంది, ఆ చనిపోయిన వాళ్ళు కనుక గవర్నమెంట్ ఎంప్లాయీ కాకపోతే కోర్టు నుంచి తెచ్చుకోవాలి. ఈ కొంచెం బ్యాంక్ డబ్బుల కోసం ఎలా చేస్తాడండి? ఇక్కడ మనకు బాగా కనిపిస్తుంది ఏంటంటే పేదరికము, అజ్ఞానము కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో అతను ఇంక ఇదంతా చూసి చలించిపోయి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పక్కన పెట్టి పోలీసుల్ని పిలిచి, బ్యాంకు వాళ్ళు రెవెన్యూ వాళ్ళని పిలిచి మళ్ళీ శ్మశానంలో దాన్ని పూడ్చిపెట్టి ఆ తర్వాత ఏదో రెడ్ క్రాస్ సహాయ నిధి నుంచి అతనికి ఒక 30,000, ఆ 19,000కి వడ్డీతో సహా అతనికి ఇచ్చారు. అంటే అతని పరిస్థితిని చూసి చలించిపోయారు. ఇప్పుడు మనం కూడా దీన్ని ఎందుకు మనం టాపిక్గా ఎంచుకున్నాం మాట్లాడుకోవటానికి? ఎంత దురదృష్టం ఇది. అదే మీరు నేను అనుకోండి, 19,000 కోసం శ్మశానంకి వెళ్ళి ఒక శవాన్ని తవ్వి తీసుకొస్తాం. లేదు 19,000 కాదండి, 19 లక్షలన్నా చేయలేము. అవును.
అది ఎంత నామూషి. అది ఎమోషనల్ బాండింగ్ కూడా. ఎమోషనల్ బాండింగు ఇవన్నీ అండి ఒక స్థితి దాటిన తర్వాత వస్తాయండి మనుషులకి. ప్రైమరీ స్టేజ్లో, ప్రిమిటివ్ స్టేజ్లో ఎమోషనల్ బ్యాండేజ్లు ఏం ఉండవండి. ప్రైమరీగా మనకి ఇప్పుడు ఏం కావాలి? ఆ డబ్బులు కావాలి అంతే, అంతవరకు ఆలోచిస్తారు. ఆ డబ్బు కావాలి, ఆ డబ్బు కోసం ఏమైనా చేయొచ్చు అన్న దాంట్లో కూడా చూడొచ్చు. కానీ అతని నిజాయితీ చూడండి. ఇదే డబ్బు ఎవరినన్నా చంపితే వస్తాయి అంటే చేశాడా? వాళ్ళు అక్కడ డబ్బు కావాలంతే, అంతే. కాకపోతే ఎలా తీసుకోవాలో తెలియలేదు. అది అజ్ఞానం. సరే అక్కడ డబ్బులే అయినా సరే ఈ విధంగా తీసుకోవాలి అనుకోవటానికి అతని పేదరికము, అతని అజ్ఞానం కారణం. పేదరికం ఉన్న దగ్గరండి చాలా చాలా నిర్భయం కూడా ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎప్పుడు మనసు పిండేసే విషయం, ఖాళీ సీసాలోని ఒక కథ చదివాను నేను చాలా సంవత్సరాల క్రితం. ఇస్మాయిల్ గారని ఆయన రాశారు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఒకప్పుడు సీసాలు, ప్లాస్టిక్ బిరడా ఉన్న సీసాలు అమ్ముతూ ఉండేవాళ్ళు బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్ల కోసం. ఆడ కూర్చొని సీసాలు అమ్ముతా కూర్చునే వాళ్ళు ఉంటారు. ఈ సీసాలు అమ్మితే వచ్చే డబ్బులతోటి వాళ్ళ పిల్లలకు అన్నం పెట్టుకోవటమో, వీళ్ళు అన్నం తినటమో ఏదో ఉంటుంది. అయితే అక్కడ మా దగ్గర కొనండి, మా దగ్గర, ఇప్పుడు షాపుల దగ్గర అనరు, అట్లా అంటూ ఉంటారు. అంటూ ఉంటే ఒక అమ్మాయి దగ్గరే సీసాలు కొంటున్నారు. ఇంకో హామ్ పిలుస్తుంది. ఈమె తన సీసాలు అమ్ముడు పోవట్లేదు అనే అక్కస్తోటి వాళ్ళిద్దరూ కలిసి కొట్టుకుంటే వాళ్ళ చీర ఊడిపోయింది ఒక అమ్మాయిది. అయ్యో, అయినా కొట్లాడుకుంటున్నారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే నీ ఆత్మాభిమానం కన్నా, నీ అభిమానం కన్నా అక్కడ నీ వ్యాపారం చాలా ఇంపార్టెంట్ అయింది. ఇంత చేసి ఏంటి అంటే ఖాళీ సీసాలు అమ్ముకునే వ్యాపారం. అదొక వ్యాపారమా? ఇంతంత బుడ్డి సీసాలు. కానీ అవే వాళ్ళ జీవనాధారం. ఇతనికి కూడా అదే జీవనాధారం. ఆ డబ్బులు అతనికి చాలా అత్యవసరం. ఆ పరిస్థితిలో అతను ఉన్నాడు అంటే ఆ పేదరికానికి మనం బాధపడాలా? ఈ రోజుకి ఇంకా ఒక్కొక్కళ్ళు ఈ దేశంలో ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, ఇంకొకళ్ళు ఎక్కడో ఉంటున్నారు. అంటే ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. ఆ భూమి అనకూడదు, ఆకాశము పాతాళము అనాలి. ఆ పరిస్థితిలో ఉన్న పరిస్థితికి మనం చాలా బాధగా అనిపించింది. ఆ న్యూస్ పేపర్లో చూడగానే ఇది ఎంతమంది అరే మనమైతే ఇలా చేయకపోదుం కదా అని అనుకుంటారు తప్పితే నేను కూడా ఇలాగే చేస్తాను, ఇలా చేస్తే నాకు చాలా డబ్బులు వస్తాయి కదా అనే ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ మటుకు కాదు ఇది. ఇది ఒక సజీవమైన పరిస్థితులకి తార్కాణం. నిజంగా చాలా హృదయ విదారకం. ఏమీ తెలియకపోతే ఒక గిరిజన యువకుడు ఇలా చేశాడనేది చూసినప్పుడు చలించిపోయే విషయం ఇది. అవును.